సాహసి అయిన విక్రమార్కుడు అసాధ్యమైన భేతాళుణ్ణి వదలదలచుకోలేదు. అతను భేతాళుడున్న చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి తన కత్తితో భేతాళుని చేతులకు కట్టబడిన తాళ్లను తెంచి ఆ శవాన్ని తిరిగి కింద పడేశాడు. కిందకి దిగి భేతాళుడావహించిన శవాన్ని తిరిగి భుజంపైకి ఎత్తుకొని మౌనంగా శ్మశానం వైపు తన నడక కొనసాగించాడు. అప్పుడా శవంలోని భేతాళుడు ఇలా అన్నాడు: ఓ రాజా, మార్గంలో శ్రమ తెలియకుండా ఉంటానికి నేను మరో కథ చెబుతాను. ఆ తరువాత ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పావా, నేను తిరిగి ఆ చెట్టుపైకి చేరుకుంటాను. నీకు సమాధానం తెలియకపోతే మౌనం వహించు. విక్రమార్కుడు నడక సాగించాడు. భేతాళుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కాంచీపురం అనే నగరాన్ని వీరసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరంలో స్వర్ణగుప్తుడు అనే వర్తకుడుండేవాడు. ఆయన కుమార్తె హరిణి. ఆమె ఒకరోజు తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో విహరించసాగింది. ఆ సమయంలో ఆ తోటలోకి ధనికుడైన యజ్ఞదత్తుడనే వర్తకుడి కుమారుడు దేవదత్తుడు విహారానికి వచ్చాడు. హరిణి కొంతసేపు ఆ తోటలో విహరించి ఇంటికి వెళుతూ ఆ సమయంలో అక్కడే ఉన్న దేవదత్తుణ్ణి చూసింది. అతను కూడా హరిణిని చూశాడు. క్షణకాలంలో వారిద్దరి చూపులు కలుసుకున్నాయి. వారిద్దరికీ ప్రేమ ఉదయించింది. దేవదత్తుడు ఉండలేక ధైర్యంగా హరిణిని సమీపించి ఇలా అన్నాడు: నిన్ను చూసింది మొదలు నాలో ప్రేమ చిగురించింది. నిన్ను కలవాలనే కోరిక తీర్చకపోతే నా ప్రాణాలు నిలువవు. ఓ ప్రియతమా, నీవు అలా అనకు. నేను కూడా నిన్ను చూసింది మొదలు విరహవేదన అనుభవిస్తున్నాను. నీ సౌందర్యం అంతలా నన్ను ఆకర్షించింది. కాని నీ కోరిక నేనిప్పుడు తీర్చలేను. ఎందుకంటే నాకు మరో 5 రోజులలో వివాహం చేస్తారు. వివాహం కాగానే నేను అత్తవారింటికి వెళ్ళాలి. నేను నా భర్తతో కలవకముందరే నీ కోరిక తీర్చి నా భర్త దగ్గరకు వెళ్తాను. ఇది నిజం, నన్ను నమ్ము. దేవదత్తుడికి ఇలా మాటిచ్చి హరిణి తన ఇంటికి చేరుకుంది. 5వ రోజు హరిణికి వివాహం జరిగింది. అప్పగింతలు చేసిన తర్వాత హరిణిని అత్తమామలు తమ ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక మంచి రోజు చూసి హరిణికి శోభనం నిశ్చయించారు పెద్దలు. మొదటి రాత్రి హరిణిని ఆమె భర్త హేమగుప్తుణ్ణి ఏకాంత మందిరానికి పంపారు హరిణి స్నేహితురాళ్లు. హేమగుప్తుడు హరిణి దగ్గరగా వచ్చి ఆమెను కౌగిలించుకోబోయాడు. అప్పుడు హరిణి తాను దేవదత్తునికిచ్చిన వాగ్దానం గురించి భర్తతో ఇలా చెప్పింది: మీతో కలవకముందే దేవదత్తుడి కోరిక తీరుస్తానని మాట ఇచ్చాను. మాట తప్పితే దోషం. అందుకని మీరు నన్ను దేవదత్తుడి దగ్గరికి వెళ్లడానికి అనుమతించండి. నీవిచ్చిన వాగ్దానాన్ని తీర్చుకో. దేవదత్తుని దగ్గరికి వెళ్ళిరా. హరిణి ఒంటినిండా బంగారు నగలు ధరించి దేవదత్తుని దగ్గరికి బయల్దేరింది. హరిణి కాస్త దూరం వెళ్లగానే ఒక దొంగ ఆమెను చూశాడు. నీవెవరు? అర్ధరాత్రి ఒంటినిండా బంగారు నగలు పెట్టుకుని ఎక్కడికి వెళుతున్నావు? కాస్త ఆగు. నీ నగలన్నీ అక్కడ పెట్టి వెళ్ళు. నాకు సహాయంగా ప్రణయదేవుడున్నాడు. నేనిప్పుడు నా భర్త ఆజ్ఞను పాటించి నా ప్రియుడి దగ్గరికి వెళ్తున్నాను. నా వాగ్దానాన్ని భంగం చేయకు. మా ఇంటికి తిరిగి వెళ్లేప్పుడు నా నగలన్నీ నీకిచ్చేస్తాను. నీకు మాటిస్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళని. అతడు వెళ్లడానికి ఒప్పుకున్నాడు. హరిణి దేవదత్తునింటికి వెళ్లి నిద్రలో ఉన్న అతన్ని లేపింది. నీవు దేవకన్యవా, నాగకన్యవా, లేక యక్షకన్యవా? ఎవరివి? నేను వాళ్ళెవరినీ కాదు, స్వర్ణగుప్తుని కూతురుని, హరిణిని. ఒకసారి తోటలో నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం వచ్చాను. ఆహా, స్త్రీలు ఎంతకైనా తగినవాళ్లు. వాళ్లు చేయలేని పనంటూ ఏదీ లేదు. బంగారం లేని నగ, నేయి లేని భోజనం, స్వరం లేని సంగీతం, అనుకూలుడైన భర్తలేని కాపురం ఎంతో దుర్భరం. దుష్టురాలైన భార్య భర్త ప్రాణాన్ని హరిస్తుంది. దుష్టుడైన పుత్రుడు కులాన్ని నశింపచేస్తాడు. అలాగే పరస్త్రీ సాంగత్యం పురుషుణ్ణి ఇహపరాలకు చెందకుండా చేస్తుంది. స్త్రీలు మనసులో ఉన్న మాట పైకి చెప్పరు, చెప్పిన మాట చేతలలో చూపించరు. పరమాత్మ ఈ స్త్రీలను విచిత్రంగా సృష్టించాడు. వీరి మాయలకు దొరకకూడదు. ఓ సుందరి, పరస్త్రీ తల్లిలాంటిది.
నువ్విప్పుడు మరొకరి భార్యవు కాబట్టి నేను నిన్ను తాకరాదు. నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో. హరిణి తన ఇంటికి తిరిగి వస్తూ తన కోసం ఎదురుచూస్తున్న దొంగ దగ్గరికి వెళ్ళి జరిగిన కథ చెప్పి నా నగలు తీసుకోమని అడిగింది. ఓ సాధ్వేమణి, నీవంటి సత్యనిష్ఠ కలిగిన వారికి నేను అపకారం చెయ్యను. నిన్ను జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దిగబెడతాను. ఆ దొంగ హరిణిని భద్రంగా ఆమె ఇంటి వద్ద దిగబెట్టి వెళ్ళాడు. హరిణి తన కోసం ఎదురుచూస్తున్న హేమగుప్తుడి దగ్గరికి వెళ్ళి జరిగిన కథ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. హేమగుప్తుడు రహస్యంగా హరిణిని వెంబడించి జరిగినదంతా చూడడం వల్ల నిజాన్ని నిర్భయంగా వెల్లడించే ఆమె సంస్కారానికి ముగ్ధుడై హరిణిని ఎంతో ఆదరంగా కౌగిలించుకున్నాడు. ఓ విక్రమార్క మహారాజా, విన్నావు కదా హరిణి కథ? హరిణి, హేమగుప్తుడు, దొంగ వీరు ముగ్గురిలో ఎవరు ఎక్కువ? తెలిసి సమాధానం చెప్పకపోతే నీవు నన్ను తీసుకెళ్లలేవు. ఆ ముగ్గురిలో దొంగే ఎక్కువ. ఎందుకంటే భార్య యొక్క నిజమైన శీలాన్ని రక్షించడం హేమగుప్తునికి ధర్మం. అదేవిధంగా పరస్త్రీని తాకకపోవడం దేవదత్తునికి ధర్మం. కాని దొంగతనం చేయడమే పనిగా పెట్టుకున్న చోరుడికి చేతికి అందివచ్చిన బంగారు నగలను విడిచిపెట్టడం ఎంతో గొప్ప. అందుకని ముగ్గురిలో దొంగే గొప్పవాడు. విక్రమార్కుడు ఈ విధంగా తన ప్రశ్నకు సమాధానం చెప్పగానే భేతాళుడు తాను ఇంతకు ముందున్న చెట్టుపైకి చేరుకున్నాడు.